తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటుంది. 1500 గజాల విస్తీర్ణం, ఒక వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్, 4 బుకింగ్లు, 4 షోలతో కడకల్లాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు తీస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేకపోయారా? జపనే పెట్టిందా ఏంటండి? మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలి. సరేగా అంకుల్, ఈ వన భోజనాలు ఎందుకు చేస్తారు? వన భోజనాలు అనేవి ఎందుకు చేస్తారంటే అడిగింది నేను. వన భోజనాలు అనేవి ఎలా వచ్చినాయి అంటే మనకిష్టమైనటువంటి శివుడు తనకిష్టమైనటువంటి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తపస్సు చేశాడంట. కాబట్టి మనం కూడా ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే శివుడు చేతుల మీదుగా ప్రసాదం తిన్నంత పుణ్యం వస్తుందంట. ఏటి మావా దాసపాలతో గోలికాయలాట ఆడుతున్నావా? కాదే, రాఘవేంద్రరావు గారు పాఠశాలలో కొట్టా. ఇప్పుడు చూడు. బత్తాయికాయ కొడితే సమ్మగుంది మావా. ఉండవే, ఇప్పుడు 50% కొడతా కమ్మగా ఉంటుంది. యాపిల్కాయ దెబ్బ మరీ బాగుంది మావా. బాగుంటది కాబట్టి ఆయన ప్రతి సినిమాలో హీరోయిన్లను పళ్ళతో కొడతారే మహానుభావుడు. ఈసారి వెరైటీ పండుతో కొడతాను చూడవే. కొట్టు మావా. దొంగ సచ్చినోడా, పండంటే ఏ దాని పండు జామ పండు అనుకున్నాను కానీ అనస పండుతో కొడతావా? దాని ముందు నా ఒళ్ళంతా కూర్చుని ఒళ్ళు పొళ్ళైపోవు. దొంగ సచ్చినోడా, ఇదిగో మీ ఇద్దరు సరసాలు ఆపి జల్లా పండ్లన్నీ కడిగి పెట్టుండ్రి. అందరికి ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టాలి. మిరియాలు ఎవరై అమ్మాయి? ఏమో మావా. ఇదిగో జల్దీ కానివ్వండి. 12 కొట్టేటాలకే వంటలు కావాలి, మంటలు ఆరాలి. పాపం అవతలాళ్ళు కష్టపడాడుతున్నారు. ఇగో తమ్మి గట్టి ఇక్కడి నేను పోయి ఇచ్చేస్తా. ఏం మావా ఆట అయిపోయిగా? ఎలాగైంది అమ్మాయి? గిదిడ పెట్టు, గిదిడ కూర్చు. టీ తీసుకోవాలా? ఇక నువ్వు తీసుకో. అయ్యో సారీ, ఏమనుకోకు. నేను పోయి వంటలు రెడీ చేసేస్తా. తుడుచుకో వెళ్ళు. బాబాయ్ ఏంట్రా సూపర్ కేసు వచ్చింది. జేబులో డబ్బులు లేవురా? కేసు అంటే అది కాదు, కోర్టు కేసు. అయితే పద. ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో మంది ఇలాగే తీర్చేస్తారు. చాలా జల్దీరిందా? ఇంకా దురదగా ఉందా? ఏముందిరా అక్కడ? 50 కేజీల మాంసం. అదే మాంసం కొట్టుకెళ్ళావు అనుకో, ఇంతకు 10 రెట్లు దొరుకుద్ది. తెచ్చి ముఖానికే చుట్టుకో. నేను కదా మని కొట్టాలి. ఓ వస్తున్నా, నీ దగ్గరకే వస్తున్నా. ఏంటిది ఉట్టి చెడ్డీ వేసుకుని రోడ్డు మీదకి వచ్చావు? హలో, ఇది స్కర్ట్. అది నీకు స్కర్ట్ మా, నాకు చెడ్డీ. ఇదేంటి జాకెట్ లాగా ఉత్త బ్రాతో వచ్చావు? ఇది స్లీవ్లెస్. ఓకే, అది నీకు స్లీవ్లెస్, నాకు బ్లౌజ్లెస్. బొడ్డుకు లోలాకులు పెట్టడం, తొడల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఇదేనా ఫ్యాషన్ షోనా, ఫ్రీ ఎగ్జిబిషనా? మైండ్ యువర్ బిజినెస్. చూడమ్మా, దేవుడు ఆడదాన్ని పుట్టించింది మగవాడి కోసం, మగవాడిని పుట్టించింది ఆడదాని కోసం. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీళ్ళు, వీళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళు. ఒక అమ్మాయి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల్ని మొగుడు చూడాలి, జనం కాదు. ఇలా పబ్లిక్ షో పెట్టావు అనుకో, చెయ్యేసేవాడు చెయ్యేస్తాడు, ఈలేసేవాడు ఈలేస్తాడు. చూస్తే ప్రతివాడు నువ్వే కావాలని కోరుకుంటాడు. నేను కూడా కోర్టులో ఎప్పుడు ఇలా వాదించలేదే. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? వీడోడు బ్రోకరా? బ్రోకరే ఎంత పాసుకుంటే లోపల ఫిగర్ ఎంత కేకో. అవునా సార్? నువ్వేంట్రా స్కూల్ పిల్లల్లో అలా కూర్చున్నావు? నెక్స్ట్ నువ్వా? వీడవుడు ఇంటింటికి తిరిగి నిరోధ ప్యాకెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎంతకీ శశిగడేడ్రా?
వాడు లోపల అబ్బా అరే నేను వెళ్ళి చూసొస్తా. సార్ అక్కడ ఏమ్రా ఫిగర్ కేకా? ఫిగర్ లేదు సార్. ఒరే రిలయన్స్ సార్, లోపట ఫిగర్ లేదంటాడేంద్రా ఆడు? వాడు ఫిగర్ లేదంటే నన్ను కొడతారేంటి సార్? సారీ 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 నిన్ను కొట్టానమ్మా. సారీ 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 ఐ లైక్ ఇట్. తీసుకోవటమే ఐ డోంట్ లైక్. అది గిందులో గిన్నె వస్తే ఉంటుంది రా రిలయన్స్, మస్తు ఉంటుంది వే. వాటర్ లెవెల్ పెరిగింది ఏంద్రా? నువ్వేమని ఇచ్చినావా? నేను కాదు. నువ్వేంద్రా అంత టెన్షన్లో ఉన్నావేంది? ఇది కానీ పోసాడేవండి, తప్పే. గాడు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిండు, టైం పడుతుంది. అరే పాపం తోటి ఫ్రెండ్ టెన్షన్ పడుతుంటే ఏం బాగుంటుందిరా? అరే రిలయన్స్ సార్, మంచి జోక్ ఒకటి చెప్పరా. అన్ని నన్ను అడుగుతారండి సార్, నాకేం రావు. సార్ నేను చెప్తాను. వాడు బాగా చెప్తాడు రా. బల ఒక చీమ ఒక ఏనుగు మోటార్ బైక్ మీద పుర్రని పోతూనే జోక్ అయిపోయాడు నాగా. ఏం ఇంట్రెస్టింగ్ ఉందిరా. అరే మంచి చెప్పరా. చీమ ఓ ఏనుగు. ఒక చీమ ఒక ఏనుగు మోటార్ సైకిల్ మీద రాజేష్ ఖన్నా శర్మ ఠాగూర్ లాగా ఒక చల్లని సాయంత్రం పల్సర్ బైక్ మీద బ్యూటిఫుల్ గా పోతున్నాయి సార్. జిందగీ ఎక్ సఫర్ హై సుహానా యహా కల్ క్యా హో కిస్నే జానా. పల్సర్ బైక్ సార్ జుయ్ అని పోతున్నాయి సార్, పోతూనే ఉన్నాయి సార్. పెద్ద యాక్సిడెంట్ సార్. అంతటా నిశ్శబ్దం సార్. నిశ్శబ్దం ఎంత భయంకరమైందో తెలుసు కదా సార్. ఇంతటి నిశ్శబ్దంలో మన ఏనుగు సార్ వెనక కూర్చుంది సార్, చచ్చిపోయింది సార్. కానీ బైక్ నడుపుతున్న చీమ బతికింది సార్, బతికింది. చెప్పరా, ఎంత చెప్పరా? ఎలా చెప్పరా? ఎందుకంటే చీమ హెల్మెట్ ఏం జోక్ చెప్పినావురా? జిందగీలో ఈ జోక్ ఎన్నో సార్లు విన్నా. మా అమ్మ చెప్పింది, నవ్వు రాలే. నాయన చెప్పిండు, నవ్వు రాలే. ఫస్ట్ టైం దిల్ కి లాయించినావు. నీకు గిఫ్ట్ ఇవ్వాలి బిడ్డ, పరేషాన్ కాకు. మంచి గిఫ్ట్ ఇస్తా సార్. లిప్ కిస్లే. అరే ఏం అదృష్టం రా నీకు. అసలే పెళ్లి కావాల్సిన వాడిని ఇలాంటి కుళ్ళు జోకులు చెప్పడం నా వల్ల కాదన్న. నీకు దండ పెడతాను, వదిలిపెట్టి పోతా. నచ్చావురా, ఫస్ట్ టైం నచ్చావురా. ఇడిచి పెడుతున్నా. హ్యాపీగా పెళ్లి చేసుకోండి అన్న. వస్తా, ఏ ఊటి వెళ్ళిపోతా అన్నా. చెప్పరా 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 చెప్పరా. నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగు లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా. టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి. పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామా, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా. 5 నిమిషాలు చెప్పేస్తా. ఓకే. ఓన్లీ 5 minutes. బాబు నాయన, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా. ఇది కూడా అవుట్.
ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య. డౌటే లేదు. ఈవిడ కూడా చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పా. రే ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన చంపకరా. రే ఆ రోజు ఎవరితో ఏమేం గుసగుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు తొంబాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలాన్ని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా, మన నరసింహారావు బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా, మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా 2 నెలలు ఓపిక పట్టు, తాత అవుతావు నీకే తెలుస్తుంది. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. అంటే ఆ రాత్రి, అంటే ఆ నైటు. చిచి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏమిటండి మీరు అనేది? ఇది మీ స్వయం కృషి వల్ల తప్పిన నెలండి. నా స్వయం కృషి వల్ల తప్పిన నెలో, ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెలో ఎలా నమ్మటం? ఎలా 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 అయ్యో ఎలా ఎలా? అసలు ఇదంతా బట్టతలవాడి మూలంగానే జరిగింది. వాడిని విడిచిపెట్టను. అరే సైదులు! ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు? ఇక్కడే ఉన్నానుగా. ఒరేయ్, నా చెల్లెలు జీవితంలో నిప్పులు పోస్తావా? నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి, కిరాతకుడివి, దొంగవి, గొండవి, మోసగాడివి. ఏం కూసావే? ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ కూడా చేయలేదు. ఏ తల్లినైతే నేను చేశాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం. ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే. బొచ్చ జీవితం అనుకుని, జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి మన్నెవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు. అవును వదినా, అన్నయ్య నువ్వు కలవాలని ఈ డ్రామా ఆడాం. ఇందులో ఏమైనా డ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బట్టతలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను. నన్ను క్షమించలుడు. ఐఎమ్ సో సారీ అల్లుడు. మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బట్టతలవాడు కూడా మనిషేనని, బట్టతలవాడికి మనసుంటుందని ఇప్పుడే తెలిసిందండి. అవడానికి మీది గుండైనా మీ గుండె తిరుపతి కొండంత ఎత్తని ఇప్పుడే తెలిసిందండి. మీరక్కడే ఉండి ఓసారి వంగండి. ఇదిగో కైడా, డబ్బులు తీసుకున్నా ఈ చెత్త జాగాలను చూపిస్తావేంటి? ఏమైనా అద్భుతాలు ఉంటే చూపించు. నీకు అద్భుతాలు చూపించాలరా? నా కర్మిలా పట్టిందిరా బాబు. అదిగో బుర్రా కేవ్స్. నాకేంటి అవ్వలేదు. ఎలా చూస్తే అలా కనపడుతురా బాబు. ఇలా తిరుగు, ఇటు స్ట్రైట్ గా చూడు. ఓహో, కానీ చాలా దూరంలో ఉన్నాయా? ఆ బుర్రా కేవ్స్ గురించి, వాటి చరిత్ర గురించి చెప్తాను విను. సరే చెప్పు. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి. ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు బోల్డన్ని కొమ్మలున్నాయి. ఆ కొమ్మ చివర ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ కాకే ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చెప్పు. చెప్తా ఉండు. ఆ కాకి ఒక ముక్కు ఉండును, 2 కళ్ళు ఉండును, 2 చెవులు ఉండును, 2 కాళ్ళు ఉండును, 2 రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. ఇదిగా కాళ్ళు చెప్పులో మరి కాకి ఫేస్ సంగతి అయితే నేను ఫేస్ సంగతి చెప్పాలా? ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందిరా. అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగా చాలా విషయాలు చెప్పలో అంతేనా? ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకింకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు గానీ నాడి. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ కి ప్రసిద్ధి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షంలా కురిసి భూమిలో నుంచి పెళ్ళుబికి ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటిని చూస్తే ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే అలాంటి వాళ్ళకన్నమాట. ఇంకేంటో చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి కాకులు పాలు ఇచ్చును. కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపీ తాగొచ్చు. ప్రమాణం తాగొచ్చు. ఇదిగా అయితే ఒక కాపీ చెప్తా. కాపీ నేను నా వైపు తాగాల.
ఇంతకీ నా వైఫ్ ఎక్కడా? నీ వైఫ్ బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఎవరితో ఎంజాయ్ చేస్తున్నది? ఆడెందుకు అలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. అయ్యి బాబాయ్ ఫిగరాలకి ఏదో నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ అప్పిండే 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 ఆరే ఆరే ఆరే. అయ్యి బాబాయ్ ఏ టైపులో నాకు కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఇది పడిపోలేదేంటి? నీ దగ్గర సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా? అదేంటిదే? నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా. ఏంటి సిగ్గుపడుతున్నావు? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. అర్థమైంది. మలేషియాలో 15 రోజులు ఉన్నానండేగా, మొత్తం 15 నిమిషాల్లో తీర్చేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో. మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, ఈ వేసానంటే డఫా. మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను. ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లని సచ్చినాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి, నా పొంద మారిపోయినాయి. ఈ జన్మకింతే. ఎందుకలా అయిపోతున్నారు? నిద్రపోండి. నిద్ర ఎలా వస్తుంది? ఒంట్లో వాయుగుండం పుడుతుంది. అంటే 4 నిద్ర మాత్రలు. అవే కొంప ముంచాయి. అవి నిద్ర మాత్రలు కావు, వయాగ్రా. రామప్రభా డౌన్ 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 రామప్రభా డౌన్ డౌన్ రామప్రభా డౌన్ డౌన్ రామప్రభా డౌన్ డౌన్ రామప్రభా డౌన్ డౌన్. వై డౌన్ డౌన్? వైశాలి ఒక బెంగాలీని ఎందుకు మేడం అబద్ధాలు ఆడారు? దానివల్ల నేను ఎంత నష్టపోయినా తెలుసా? ఏం నష్టపోయావు నాయనా? అసలు బెంగాలీ అనగానే ఎక్కడో కనెక్షన్ కట్ అయిపోయి గొంతుకు వీక్ అయిపోయింది. నా గుండెల్లో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోలేక ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు మేడం? అదే మన తెలుగు అమ్మాయిని తెలుసుంటే నా కష్టాలన్నీ చెప్పుకుని మాయ చేసో మతలబ్ చేసో ఈ పాటికి లైన్ లో పెట్టుకునేవాడిని. అలాంటి వాడివి కాబట్టి చెప్పలేదు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాతో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటి నువ్వే తెరుస్తావా? సార్, వాడు ఓపెన్ అయ్యే లోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏ మూసినని కొడతావే? ఏమి అట్లా చూస్తున్నారు? తెరిచి అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అలా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపించి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా, నన్ను దాన్ని నోడేవాడరా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ పొట్టి సాలేవాడా? అవునా? అబ్బే ఓ సాలే నీ అయ్యా. ఏంట్రా అమ్మాయిల మెసేజ్లా? నీకెందుకే బాగా కొత్తసాలా? ఒకసారి అలాగే చూసి చేస్తాను. పెద్ద వెరైటీ లేదే. ఏంటి సెల్ కొన్నావా? మేడ్ ఇన్ తైవాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా? అది నీకెళ్ళి తెలుసు. నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడమ్మా. క్లాస్ లోనే రిచ్ కుర్రాడినే చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంకదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా, నేను పెద్దోనంటరా. ఏడ్చావులే వంశీ. రాము నీ సెల్ కి ఫోన్ చేస్తాడు, చేశాడా? లేదే. ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తాడు, చేశాడా? బావాడికి నాన్న లేడు కదా. హలో, నేనేరా రాముని. ఎక్కడి నుంచిరా? ఇక్కడే క్యాంటీన్ నుంచిరా. కాసేపట్లో సరోజని దగ్గరకు వస్తుంది. ఏదో చెప్పి నన్ను కలవకుండా చేయరా బాబు. ఏమైంది? పెళ్ళాడాలంట. ఏదో డుక్కుమొహం అది నేను ఫోన్ వేసేద్దామని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాము గారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా. ఏదో డొక్కు ముక్కు ఎత్తుపుల్లు అది అదోళ్ళు ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్ళి అంటే పెళ్లి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసా మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడు పెద్ద ప్లాన్ మీద ఉందరే. నేనేదో ఎరు బాగున్నాను అనుకుంటుంది.
సరోజా అది ఎరాబా ఏమైంది అక్కడ ఏమడం ఏంట్రా ఎర్రకొట్టేస్తుంది అంటే ఇప్పుడు సరోజ వేకెన్సీలో ఉందన్నమాట. ఏ నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది కుమ్మేస్తే. అంత ఎదవని కాదులేరా ఇక్కడ గుడికన్నా అదురుతుందా? అయితే శుభ సూచకం. మరి అందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? ఏ గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆ గోకడమా? బాబోయ్ ఈ భోగేష్ గారు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో నన్ను వెంకటలక్ష్మి హీరోగా గుర్తెచ్చాడు. అవును బా నీ కుడికని కూడా అదురుతుంది. ఎలా పదా నువ్వు వస్తే మా హీరోజు దెబ్బతింటదా? మా ఓళ్ళని వెళ్తాం. ఇంకా చూద్దాం.